తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారండి. వారు గత 25 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ పైన క్లాసెస్ చెబుతూ ఉన్నారండి. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు వీరి దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఫారెన్ స్టూడెంట్స్ అని చెప్పాలి, వారు ఎక్కువగా వింటారు ఈ యోగా గురించి. క్రియా యోగా ఎలా చేయాలని చెప్పి గురువుగారి దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పటివరకు గురువుగారు 32 పుస్తకాలు రాశారు వీటిపైనే. ప్రత్యేకించి లక్ష్మీ సాధన ఎలా చేయాలి, అలాగే గాయత్రి సాధన కావచ్చు, క్రియా యోగా ఏ విధంగా చేయాలి, స్టెప్ బై స్టెప్ కొన్ని ప్రక్రియలు ఉంటాయి, అవి ఏ విధంగా చేయాలో అవి చెబుతూ ఒక రకంగా చెప్పాలంటే దిశానిర్దేశం చేస్తున్నారనే చెప్పుకోవాలండి. చాలామంది స్టూడెంట్స్ నేర్చుకుని వాళ్ళ జీవితంలో చాలా మార్పులు చూసిన వాళ్ళు ఉన్నారు. నార్మల్గా ఉండేవాళ్ళండి, సాధారణ వ్యక్తులు కూడా ఉన్నతమైన స్థితికి చేరుకోవచ్చు ఇలాంటి యోగ సాధన చేయడంలో. ఉన్నతం అంటే అది కేవలం డబ్బుల విషయంలోనే కాదు, జీవితంలోనే ఉన్నతమైన స్థితి అని అంటారు కదా, అలాంటివి. ప్రత్యేకించి యోగ సాధన విషయంలో ఎన్నో సందేహాలు మనకుంటాయి. వాటి గురించి, అలాగే లక్ష్మీ ఆరాధన, అలాగే లక్ష్మీ సాధన ఎలా చేయాలి, అసలు అమ్మవారిని మన కళ్ళతో మనం చూడొచ్చా, మనం ఆవిడని ఆరాధన చేసినప్పుడు మనకు కలిగేటువంటి భావనలు ఏమిటి, ఎలా ఆరాధించాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వివరించేందుకు ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం అండి మాట్లాడడం. అయితే నేను విన్నాను మీ గురించి ప్రత్యేకంగా 25 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన. ముందుగా మీ అనుభవం చెప్పండి, ఎందుకు శ్రీ విద్య ఉపాసన చేయాలని అనిపించింది? ఎందుకంటే చాలా కష్టం అని అంటారు కదా, కానీ ఎందుకు ఆ మార్గం ఎంచుకున్నారు? బాల్యం నుంచే నాకు మొదటి గురువు మా పెద్దమ్మ గారు. ఆమె మామూలుగా ఉపాసకురాలు, అలానా దేవి అని కాకుండా ఆంజనేయ స్వామి ఉపాసకన, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఉపాసన, అలా కామేశ్వరి ఉపాసన, అలా ఆమె చేసేది. ఆ ఒంటి మీదకి మామూలుగా ఇప్పుడు ఏదైతే మహాకాళి టెంపుల్లో అక్కడ చూస్తుంటాం కదా, అమ్మవారి ఒంటి మీదకి వచ్చినటువంటి వాళ్ళు ఇండిఫరెంట్గా ఉంటారు. అలా ఆ ఒంటి మీదకి చిన్నప్పటి నుంచి ఎవరు ఏదైనా ప్రశ్నిస్తే ఆజ్ఞాచక్రంలో ఒకసారి స్ఫురణ తెచ్చుకొని ఆమె ఒంటి మీదకి వచ్చేది. నేను అలా చిన్నప్పటి నుంచి కూడా ఆమెను చాలాసార్లు చూశాను. అందుకని ఆమె తర్వాత ఏంటంటే ఈ శ్రీ విద్య నేర్చుకోమని మా హరిప్రయాల విశ్వం గారి దగ్గరికి 2000 సంవత్సరంలో పంపించింది నన్ను. వారు పంపించారు అంటే ఒక గురువు ఇంకో గురువు దగ్గర పంపించింది. అలా అనుభవం ఆయన కూడా గుర్తుపట్టి ఒక 6 నెలల లోపలనే ఆయన తపస్సుని కూడా దారిపోసి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించారు నాకు. అంటే అమ్మవారేమో మా పెద్దమ్మ రూపంలో ప్రత్యక్షమైంది మన సాధనకి. ఆయనేమో ఆత్మసాక్షాత్కారాన్ని బాబాజీ అనుగ్రహంతో కలిగించారు. అంటే అది 3 రోజుల పాటు జనవరి గుర్తుండేలాగా జనవరి 12వ తారీఖు వివేకానంద స్వామి జన్మదినం రోజు నుంచి 12, 13, 14 సంక్రాంతి సందర్భంగా మళ్ళీ శబరిమలలో జ్యోతి దర్శనం అయ్యేంత వరకు కూడా 3 రోజులు మనం ఎప్పుడు కాసేపు కళ్ళు మూసుకుంటే ఆ జ్యోతి దర్శనం ఇచ్చింది. అదృష్టం అండి. అప్పుడు మీ వయసు ఎంత? ఇప్పుడు 66 సంవత్సరాలు, 40 ప్రాంతం. 26 ఏళ్ళు అయితే 40 సంవత్సరాలు. మీకు 40 ఉన్నప్పుడు? అప్పుడు 2000లోనే. అప్పటి నుంచి అలా. కానీ నిజంగా అద్భుతమే. అమ్మవారంటే అది అందరికీ సాధ్యం కాదు కదా. అంటే మనం ఇది దేవాలయ టెక్నాలజీ. మామూలుగా మనం చదువుకుంటున్నాం, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. అలాగే ఈ దేవతలు అంటే ఏంటి, దేవాలయం అంటే ఏంటి అనేది కూడా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. అలా మొట్టమొదట మీరు తెలుసుకున్నది ఏమిటి వీటి గురించి? అంటే మొదట్లో ఈ క్రియాయోగం గురించి, అమ్మవారి శ్రీచక్ర ఉపాసన దాని గురించి కూడా ఆయన దగ్గర ప్రతి వారంలో కూడా 3 సార్లు నేను కేటాయించి, మొదట సమయం ఇవ్వాలి మనకి గురువుకి. ప్రతి శుక్రవారం పూజ చేసేవాళ్ళు, తప్పనిసరిగా వెళ్ళేవాడిని. ప్రతి మంగళవారం వ్యాఖ్యానం చెప్పడానికి పిలిచారు. ఆయన 108 ఉపనిషత్తులకి వ్యాఖ్యానం చెప్పారు. అందులో ప్రధానమైన ఉపనిషత్తు చెప్పినప్పుడు నేనున్నా. లలితా సహస్రనామానికి కూడా భాష్యం చెప్పారు ఆయన. అందుకని నాకు అమ్మవారు అంటే ఏంటి అనేది చాలా స్పష్టంగా శ్రీ విద్యలో తెలుస్తుంది. మీ ఉద్దేశం ఏంటి అసలు? అమ్మవారు అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? అమ్మవారు 3 రూపాల్లో ఉంటుంది: స్థూలము, సూక్ష్మము, కారణము. స్థూల రూపంలో మామూలు బాహ్యంగా విగ్రహ స్వరూపంగా మన దేవాలయాల్లో చూసేటువంటి స్వరూపం. కానీ అది శ్రీచక్రంగా శ్రీ విద్యలో
స్థూలం శ్రీచక్రం. అందుకని ఒక యంత్రము ఆది శంకరాచార్యులు 100 యంత్రాలు ఇచ్చారు. 100 రకాలుగా అమ్మవారిని దర్శించవచ్చు. ఆ తర్వాత స్థూలం అయిపోయాక సూక్ష్మం దగ్గరకు వచ్చేవాడు మంత్రం. స్థూలం సూక్ష్మం అయిపోయిన తర్వాత కారణం అందరికీ హృదయంలో ఆత్మస్వరూపంగా ఉంటుంది. అంటే అందరిలోనూ అమ్మవారు ఆత్మస్వరూపం. అదే మహాలక్ష్మి సాధనలో మనం చాలా స్పష్టంగా అమ్మవారిని చూడొచ్చు. ఇది అందరికీ సాధ్యమవుతుంది. అందరికీ సాధ్యమే. శ్రీ విద్య ఉపాసన చేసిన అదేం లేదు. ఎవరికైనా కూడా యావత్ మానవాళికి కూడా భగవంతుడికి కులంతో మతంతో ఏ భేదభావాలు లేవు. ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ సాధన చేసుకోవచ్చు, ఆ అనుభవాన్ని పొందొచ్చు. ఇది చాలా మంది తెలుసుకోవాలి, ఇలాగే ఉండాలి నియమాలు అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఒక టైం వచ్చిందండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎంతోమంది ప్రిడిక్ట్ చేస్తున్నారు కదా, కొన్ని ప్రళయాలు అవి కూడా సంభవిస్తున్నాయి. అందుకని ఇటువంటి సమయంలో జగద్గురు ఆది శంకరాచార్యులు ఆయన రాసిన సౌందర్యలహరిలోని రహస్యాన్ని బహిర్గతం చేయమని గురు పరంపరగా ఆదేశం ఇచ్చారు. అలాగే నా ఆరాధ్య దేవత శ్రీ రాజేశ్వరి. అంటే రాజ అంటే వెలుగండి. ఇప్పుడు ఏ వెలుగుని మనం చూస్తున్నామో ఆ వెలుగు. ఈ వెలుగులకు వెలుగేది అంటే ఇప్పుడు మనకు వెలుగులన్నీ పైకి వెళ్తే నక్షత్రలోకం అంటారు. అసలు ఆ నక్షత్రాలని కూడా వెలుగు ఎవరు ప్రసాదిస్తున్నారు? ఆమె అసలు అమ్మవారు, రాజరాజేశ్వరి. అది అసలు పేరు. మనం మామూలుగా చెరుకు గడతో ఉన్నటువంటి రాజరాజేశ్వరి స్వరూపాన్ని అలా ఉంటుంది అమ్మవారు. మీరు ఆరాధించేది రాజరాజేశ్వరి. ఆమె దర్శనం ఇచ్చింది, 3 రూపాల్లో కూడా దర్శనం ఇచ్చింది. మీకు కలిగిన సాక్షాత్కారం చెప్పండి, ఎలా? అంటే మా గురువుగారు ఈ విద్యని మరి అంచెలంచెలుగా నాకు 11 సంవత్సరాలు ఆయనతో తిరిగి. అదే మనం మొట్టమొదట విగ్రహ స్వరూపం భావిస్తే ఒక స్త్రీ స్వరూపం. ఇప్పుడు మీరున్నారు, మీలో ఆవిడ్ని చూడొచ్చు. నేను అంటే డైరెక్ట్ ఇక అమ్మాయి ఏమిటి అంటే మరి నన్ను గుర్తించావా లేదా అని అడుగుతుంది. వెంటనే గుర్తించాను అంటే సాటిస్ఫై. ఎక్కడికి వెళ్ళినా ఆ దర్శనం ఇవ్వడం అనేటువంటిది తప్పనిసరి. అంటే ఒక స్త్రీ స్వరూపంగా అమ్మవారు దర్శనమిస్తుంది. మొట్టమొదట నేర్చుకునేటప్పుడు శ్రీ విద్యలో బాలా స్వరూపంగా దర్శనమిస్తుంది. మొదటి మంత్రం బాల కాబట్టి బాలగా ఇస్తుంది. ఇప్పుడు అంచెలంచెలుగా అన్ని మంత్రాలు అయిపోయినాయి కాబట్టి వెలుగుగానే దర్శనమిస్తుంది. అలాగే ఉంటుంది. మీరు ఆశ్చర్యపోయింది ఇలా కూడా అమ్మ అనుగ్రహం ఉంటుందా, అమ్మ దర్శనం ఇలా ఇస్తుందా అని అలాంటి సందర్భం ఏమైనా ఉందా అండి? అంటే మరి ఆయన దగ్గర నుండి అన్ని చూపించారు కాబట్టి ఇంకా మనకి గురుగారు అంటే ఇప్పుడు ప్రతి శుక్రవారం కుంకుమ పూజ చేస్తారు శ్రీచక్రంలో. వాళ్ళ 270 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆ శ్రీచక్రం కాబట్టి దాంట్లో ఎవరైనా శ్రీచక్రంలో పూజ చేస్తుంటే ఆ కుంకంలో అమ్మవారి స్వరూపం వస్తుంది. అది చాలా ప్రతి వారం కూడా చూపించేవాడు, పూజించాం. ఇప్పుడు ఇలా నవరాత్రులు చేసాం మొన్న కూడా. ఆ నవరాత్రులు కూడా అమ్మవారు తప్పనిసరిగా దర్శనమిస్తుంది. షోడశి అని 16 రోజులు చేస్తారు పౌర్ణమి దాకా కూడా. అందుకని ఈ పౌర్ణమి నుంచి అమ్మవారు వీటిని బహిర్గతం చేయమని చాలా సులభమైన మార్గంలో మహాలక్ష్మీ దేవతని ఎలా ఉపాసన చేయాలి అనేటువంటి దాన్ని చెప్పమని చెప్పింది. వాళ్ళిద్దరు అనుగ్రహం, జగద్గురు ఆది శంకరాచార్యది, అమ్మవారిది. మీకు తెలుస్తుందండి ఇలా చెప్పండి. రాత్రిపూట మాకు తురియ సంధ్యాం చెప్తే వాక్ సిద్ధిర్భవతి అని ప్రతి మతం వాళ్ళు కూడా 5 సంధ్యావందనాలు చేస్తున్నారండి. 5 నమాజ్ కంపల్సరీ చేస్తున్నారు ముస్లిమ్స్. మొన్ననే దుబాయ్ వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిశీలించి వచ్చాం. అంటే వాళ్ళ ప్రార్థనలు కానీ వాళ్ళ అక్కడ ఉన్న వాతావరణం ఏంటి అనేది. అలాగే క్రిస్టియన్స్ కూడా 5 ప్రేయర్స్ చేస్తారు. రాత్రి 12ంటికి లాస్ట్ ప్రేయర్ చేస్తారు. ఆ రంగా మనకి వేదంలో రాసింది ప్రామాణికంగా. ఈ సంధ్యావందనంలో రహస్యం ఉంటుంది, తర్వాత వివరంగా చెప్పచ్చు మళ్ళా. అందుకని ఎప్పుడైతే రాత్రి 12-1 గంట మధ్యలో అందరూ పక్కనున్న వాళ్ళంతా నిద్రావస్థలో ఉన్నప్పుడు మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు మెలకు వస్తుంది. ఆ టైంలో ధ్యానం చేస్తూ ఉంటాం. ఆ ధ్యానంలో
అనేక సూచనలు వాళ్ళు అందిస్తారు. ఆ రకంగా అందించినవే 32 పుస్తకాలుగా అలా మీరు రాశారు. బయటికి రాసి. ఓ అద్భుతం, ఎంత అనుగ్రహం ఉందో అర్థమవుతుంది. ప్రతిదీ కూడా విపులంగా మాట్లాడదాం. అంటే సూచనలు అంతాయి మరి అప్పుడు అంత. ఇప్పుడు ఎలా అయితే ఒక జిఎంకి పక్కన పిఏగా ఉండి షార్ట్లో నోట్ రాసుకుంటారో ఆ రకంగా పైనుంచి సిగ్నల్స్ అందుతాయి. వాటిని మనం తెల్లారిన తర్వాత ఏ గ్రంథాల్లో ఉంది, ఏ గ్రంథంలో ఉంది, దీని గురించి వివరణ అనేటువంటివన్నీ తెలిసిపోతాయి. ఆ సమయంలో మీకు అర్థమవుతుంది. తర్వాత రోజు మీరు అవన్నీ వాటిని ఎలాబొరేట్గా మనం డే టైంలో ఇంకా సెర్చ్ చేస్తుంది. రీసెర్చ్ అంతే. ఎవరైనా సైంటిస్ట్ ఎలా రీసెర్చో మనం కూడా ఉన్నదాన్ని మరోసారి పరిశోధన చేయడం. ఇప్పుడు ఏంటి గురుగారు మీరు క్లాసెస్ చెప్తారు, ఇవేనా? ఎవరెవరికి చెప్తారు క్లాసెస్? ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను ఇప్పుడు దేశ విదేశాల వాళ్ళకి. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఈ గురువు యొక్క ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే జూన్లో మరొక తెలుగు ఇంగ్లీష్ పుస్తకాన్ని రాయదలుచుకున్నాను. అలా మన కార్యక్రమాలకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఆ రంగా నేను కొంత చాలా వరకు నేను రాసిన పుస్తకాలు నా సొంతంగా రాశాను. ఇప్పుడు ఇతరుల సహకారంతో కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇంకా మిగతా ఏ కార్యక్రమాలు చేస్తారండి మీరు? అంటే ఇప్పుడు వాళ్ళ జగద్గురు యొక్క ఆశీర్వాదంతో ఈ సౌందర్య లహరిలోని కనక మహాలక్ష్మి సాధన, అసలు అమ్మవారు మీరు అడిగిన మొదటి ప్రశ్నకి మన దేహంలో ఎలా గుర్తించవచ్చు, దాని సైంటిస్టులు కూడా అంటే మన లోపల ఒక శక్తి ఉంది అని గ్రహించారు. వాళ్ళకి ఇంకా మనలాగా దేవతల పేర్లు వాటితో సంబంధం లేదు కదా, మనలో ఒక పవర్ ఉంది, ఆ శక్తి ఎక్కడుంది అనేది గుర్తించారు. అది ఈ సౌందర్య లహరిలో 3వ శ్లోకంలో అవిద్యానామంతస్తిమిరమిహురో ద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరందస్తుతిజరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం ధ్వంస్తామురరిపు వరాహస్య భవతి. అద్భుతమైనది సౌందర్య లహరిలో 3వ శ్లోకం ఇది. ఇది మన దేహంలోని కుండలిని శక్తిని గనక మనం గుర్తించిన వాడికి చింతామణి అని అంటే అమ్మవారు కామధేనువు, కల్పవృక్షము, చింతామణి అని మనకి సూచనప్రాయంగా తెలియజేశారు. దివ్యలోకాల్లో ఉంటుంది. మన అవసరాలన్నీ ఆ 3 ద్వారా తీరుతాయి. ఆ 3 ఎక్కడున్నాయని మనకిప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు డాక్టర్ హిరోషి మోతోయామా, ఈ పేరు తెలిస్తే మనకి ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా ఒక 10th క్లాస్ విద్యార్థులు కావచ్చు, ఇంటర్ కానీ డిగ్రీలో ఉన్న వాళ్ళకి ఎటువంటి రోగాలు రావు. ఇప్పుడు కేవలం మన ఏదో కాశీ తెలిస్తే మనం ఎలా కాశీలో కొన్ని రోజులు ఉంటే మనకు ఆరోగ్యం అది ఎలా సమకూరుతుందో అలా ఈ సైంటిఫిక్ యుగంలో ఒక అద్భుతమైన రీసెర్చ్ స్కాలర్ ఆయన, ఈ ప్రాణ విద్య గురించి పరిశోధన చేసిన మహానుభావుడు, ఈ అమ్మవారు ఎక్కడుంటుంది అనేది హృదయస్థానంలో గుర్తించిన మహానుభావుడు. ఆయన ప్రామాణికంగా ప్రయోగశాలలో ఇవన్నీ పరీక్షలు చేశారు. కానీ ఆ మహానుభావుడు 2015లో ఆయన దేహాన్ని వదిలేశారు. ఇప్పుడు సూక్ష్మదేహంగా ఆయన యొక్క జ్ఞానాన్ని నాకు అందించారు. మీరు ఎవరైనా ఇప్పుడు సెర్చ్ చేసి యూట్యూబ్లో ఈ పేరు మీద ఆయన రాసిన గ్రంథాలన్నీ అట్లీస్ట్ 2-3 పుస్తకాలు మీరు చదివినా స్టూడెంట్స్ అందరికీ వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ అంతా తెలుస్తుంది కదా. అందుకని ఆ 3వ దాని యంత్రం ఉంది. అది ఈ ప్రతి శ్లోకానికి మంత్రము, యంత్రము, జ్ఞానము. తంత్రం అంటే జ్ఞానమే. ఆ 3 ఉంటాయి. అందులో శ్లోకం చదివాం మామూలుగా, అందులో ఫలస్థుతి అది రాసే ఏ పుస్తకం మీరు తీసుకున్నా ఈ విధంగా సౌందర్య లహరి అనేటువంటి మీరు ఎవరి గ్రంథం తీసుకున్నా మీకు సామాన్య వివరం అంతా అందులో ఉంటుంది. కానీ విశేషమైనటువంటి వివరం మాత్రం కొంతమంది స్వామి రామ లాంటి మహానుభావుడు పరిశోధన చేశాడు. దానిది ఇది అండి. ఇది లోకానికి మొట్టమొదటిసారిగా నాకు అమ్మవారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వసంత నవరాత్రుల్లో ఆమె నాకు అందజేసినటువంటి శ్రీం బీజ యంత్రం. దీన్ని సామాన్యంగా పుస్తకంలో ఉంటుంది, ఒక త్రికోణ మధ్యంలో శ్రీం ఉంటుంది. కానీ ఇది విశేషంగా నా ద్వారా లోకానికి
ఈ రోజు నుంచి అందుతోంది. దాన్ని శ్రీం అనే దాన్ని మరి ఎక్కడ భావించాలి? సహస్రారంలో భావించాలి, పుస్తకంలో ఉండదు. అందుకని ఇదంతా గురుముఖత విద్య. కాబట్టి ఇప్పుడు మా ఎదురుగుండా మీరు ఉన్నారు కాబట్టి, మీరు అడిగారు కాబట్టి దాని వివరాలు అందుకని మిమ్మల్ని మీకు ఆమె అనుగ్రహించింది. అందుకని ఇప్పుడు మళ్ళా ఎవరన్నా నా దగ్గర ఆ దీక్ష తీసుకోవాలి అంటే దానికి ఉత్తమమైనటువంటి స్థానం శ్రీశైలమే. అందుకంటే ఈ శ్రీశైలంలోనే ఈ సౌందర్యలహరి అనేటువంటిది ఆదిశంకరాచార్యులు వ్రాయడం జరిగింది. అందుకని ఈ 3వ శ్లోకాన్ని శ్రీం బీజం అంతే, ఇంకేం పెద్ద మంత్రం లేదు, మనకేం లేదు. ఓన్లీ శ్రీం అనేటువంటిది సహస్రారంలో 1000 సార్లు భావించాలి. 1000 రోజుకి అంటే ఒక 20 నిమిషాలు పడుతుంది మనకి అప్రాక్సిమేట్లీ. సరే పొద్దున్న కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా ఒకసారి లేదా వీలైతే 2 సార్లు కూడా శ్రీం 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 అని మొదట నోటితో అనండి. ఇప్పుడు నేను 3 సార్లు అన్నానంటే లోకానికి ఈ మంత్రోపదేశం చేసినట్లే. ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా మీకు శ్రీం అనేటువంటి బీజ మంత్రాన్ని మంత్రోపదేశం చేసినట్లే. అందుకని దాన్ని భావించడం సహస్రారంలో, దాన్ని యోగ ప్రకారంగా భావించడం శ్వాస ద్వారా. ముందే రాదు, తర్వాత ప్రయత్నం చేస్తుండండి. మీరు మనస్సులో అనుకోండి శ్రీం అని అంటున్నాను నేను ఇక్కడ దాకా, దాన్ని శ్వాస ద్వారా శ్రీం అని తీసుకోండి, ఇక్కడ ఉంచండి 1000 సార్లు. మరి జపమాల పట్టుకోవచ్చు, లేదా టైం చూసుకోండి చాలు, అంతే. నేను వెరీ సింపుల్గా చెప్తున్నా. ఇంకా కావాలంటే ఒకసారి జపమాలతో ఎన్ని నిమిషాల్లో 100 సార్లు చేస్తామనేది చూడండి. 1000 సార్లు కాబట్టి ఆ టైం కౌంట్ చేసుకోండి. మీరు టైం ప్రకారంగా మీరు 1000 సార్లు సహస్రారంలో భావిస్తే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఏ హెడేక్స్ కానీ ఏవైనా రుగ్మతలన్నీ కూడా రిలీఫ్ అయిపోతాయి. తర్వాత ఆమె నిజస్థానం ఏది అని అడిగితే హృదయంలో, ఈ హృదయ చక్రానికి నాభి చక్రానికి మధ్య పాయింట్ ఉంటుంది, సెంటర్. దాన్ని సైంటిస్టులు డయాఫ్రమ్గా పాయింట్గా గుర్తించారు. అందుకనే ఇప్పుడు మీరు ఒక నగ వేసుకున్నారంటే ఆ నగ చివరి పాయింట్ ఎక్కడుందో ఎగ్జాక్ట్గా అక్కడే ఆ పాయింట్ ఉంటుంది లోపల. అక్కడ ఒక వెలుగు ఉంటుంది. అది తర్వాత మనకి ఆ అనుగ్రహంతో దర్శనమిస్తుంది. భావించడం ఇప్పుడు సహస్రారంలో జపం వేరు, జపం తర్వాత ధ్యానం. శ్రీం బీజ జపం 1000 సార్లు చేయాలి. ఇలా ఎన్ని రోజులండి? దాంట్లో రాసి ఉంటుంది ఒక్కొక్క శ్లోకానికి ఇన్ని రోజుల పాటు చేయాలని, 15 రోజులు 20 రోజులు అంతే ఉంటుంది. అలా అది చూసుకుంటే మీకు వివరం అంతా తెలుస్తుంది. దాని ప్రకారంగా అన్ని రోజులు చిన్న ఈ చేతిలో చాలా తక్కువ కుంకుమ వేసుకొని ఈ కుంకాన్ని ఆ కాగితం మీద, ఆ యంత్రం మీద మీరు వేసుకుంటే భోజపత్రం యంత్రాలు కూడా ఉంటాయి, దాని మీద కూడా ఈ యంత్రాన్ని రాసుకుంటారు కొంతమంది. అలా ఏదన్నా ఉండండి, దానికి కొద్దిగా కుంకుమ వేస్తే ఆ అమ్మవారు ఆ కుంకంలోనే ఉంది. ఈ యంత్రమైనా మనం ఆ స్వరూపమైనా ఒకటే. మనం ఏదైతే రాజరాజేశ్వరి స్వరూపాన్ని దేవాలయాల్లో దర్శించి ఫోటోగా తీసుకుంటున్నామో ఆ ఫోటో నిలబెట్టినా, దాన్ని పడుకోబెట్టినా ఎలా ఉంటుందో ఈ చక్రం ఆమె స్వరూపమే అని భావించాలి. మనం ఎంత భావన పర్ఫెక్ట్గా ఉంటే మనకి మన అవసరము నెరవేరుతుంది. సకల ఐశ్వర్య ప్రాప్తి అని ఉంది ఇందులో. ఈ శ్లోకానికి ఫలితం ఏంటి అంటే సకల ఐశ్వర్య ప్రాప్తి. అందరూ పాపం కష్టాల్లో ఉన్నారు, ఎవరి బాధలు వాళ్ళవి. కాబట్టి అమ్మవారు జగద్గురులు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వాళ్ళ సాధకులంతా కూడా వసంత నవరాత్రులుగా ఆచరించిన వాళ్ళందరికీ అనుగ్రహిస్తూ నా ద్వారా ఈ రోజున అది బహిర్గతమైంది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో గురుగారు, ఆ యంత్రం ఎలా మరి మా దాకా ఎలా వస్తుంది చూసేటి ప్రేక్షకులకు కావచ్చు? మామూలుగా మీరు ఇప్పుడు ఈ సౌందర్యలహరి ఆ పుస్తకాన్ని కొనుక్కొని అందులో ఉన్న 3వ శ్లోకానికి ఏం యంత్రం ఉందో చూసుకొని ఆ యంత్రాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు పెట్టుకోవచ్చు. గురుముఖత చేసుకుంటే చాలా మంచిది. లేదా పెద్దలే తల్లిదండ్రులనే, వాళ్ళ చిన్నవాళ్ళైతే తల్లిదండ్రుల్ని ఆశ్రయించి వాళ్ళ చేతుల మీదుగా తీసుకొని
వాళ్ళ సమక్షంలోనే ఎలా ఆచరించాలో కూడా నేర్చుకుంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ముందు వాళ్ళే అనే ధ్యానం మాత్రం మీరు హృదయంలో ఆమె నిజ స్థానంలో ధ్యానం చెయ్యాలి. ఇది ఇంక కంటిన్యూ మీరు ధ్యానం రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోతుంది. ఇలా ఒక 15 రోజులు ఈ 15 రోజులు చేసేటప్పటికి మీ బ్రీదింగ్ ప్యాటర్న్ మారిపోతుంది. ఈ ప్రక్రియ ఇళ్ళ దగ్గర చేసుకోవచ్చా అండి? మీరు చెప్పినట్టుగా శ్రీశైలం వెళ్ళి అక్కడే అంటే మామూలుగా నా ద్వారా ఎవరైతే ఉపదేశం పొందాలనుకుంటున్నారో వాళ్ళని పరిశీలించాక అక్కడికి తీసుకెళ్ళి, కానీ ఇప్పుడు సామాన్యులు అందరూ వాళ్ళ ఇంట్లలో వాళ్ళు శ్రద్ధాభక్తితోటి ఆ పుస్తకాన్ని కొనుక్కొని వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు. ధ్యానం ఇక్కడ చేయాలి, మంత్రజపం ఇక్కడ చేయాలి. అదొకటి కొంచెం తెలుసుకోవాలి ఎలా ఏమిటి అనేది కదా గురుగారు. చాలా చక్కగా వివరించారండి. మీ ద్వారా అమ్మవారు ఇలా పలికించారు, మాకు ఒక అనుగ్రహం అనే భావిస్తున్నాము. ధన్యవాదాలు.